చెప్పు మీడియా మిత్రులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నింగి నేల వెలగలతో వెన్నెలు కురిపించేలా ఊరు వాడ రంగులతో పండగల మబ్బుల్లో తారలే భోజం రోగించేలా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పున్నమిలో చంద్రుడే సింహాసనం మొగ్గేలా దేవుడిలా పవర్ స్టార్ కి పవర్ఫుల్ గా హారతలిచ్చే పండగ చేసేలా అడుగు పెడుతున్నాడు హరిహర వీరమల్లు. గారి నిర్మాణ సారథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు జగలవాడి దోచేకించిన దర్శకత్వంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో అనసులో భాగ్యులంతా రావాలే అంటూ ముందుకు దొరికి కదిలి వస్తున్నాడు హరిహర వీరమల్లు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనమే తాను యాత్ర చేస్తూ ఉంటే పేద ప్రజల పక్షాన యుద్ధం చెయ్యమంటూ ఆకాశమే హరివిల్లవదా హరిహర వీరమల్లు. ఆకలి కడుపున రగిలిన మంటలా నిప్పు కనికలా ప్రశ్నించేందుకు కరువు సీమలో నెర్రని బోలిన ఎర్ర నేలలా ఎదిరించేందుకు శ్యామలో రక్తం ఉడికించి పోరాటమాట పట్టించేందుకు పాలకుల వెన్ను వణికించి రాజోడి బతుకు వెనగల వెలిగించేందుకు తన పడుతున్న కష్టం నూతన చరిత్రకు రేపటి భవితకు నాంది పలికేందుకు ముందుకు దూకి కదిలి వస్తున్నాడు హరిహర వీరమల్లు. భగత్ సింగ్ లా తెగించి అందరికీ నమస్కారాలు. మేము చిత్తూరు జిల్లా గూడూరు నుంచి మాట్లాడుతున్నాము. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, పెద్దాపురం అక్కడే కాదు పండగ, మాకు కూడా పండగ. పవర్ స్టార్ అంటే ఆయన సినిమా అంటే మాకు ఒక పండగ. దేశం అంతట్లో ప్రతి దేశంలోనే ఒక పండగ, నేషనల్లోనే పండగ. ఇక్కడే కాదు మాకు సౌత్లో కూడా పండగ జరిగింది. ఈరోజు ఆల్రెడీ సినిమా అందరూ చూస్తున్నారంట, చాలా బాగుంది. సినిమా కూడా సూపర్ హిట్. మీరెవరు సూపర్గా అందరూ మనం పండుగ చేసుకోబోతున్నాము. అట్లాగే మనకి ఈ పండుగతో అయిపోయేలా నెక్స్ట్ గ్యాంగ్ స్టైల్ అన్న మా ఓజీతో సినిమా వస్తుంది. అది కూడా మనకు అందరికీ పండగ. అందరూ మనం పండుగ చేసుకున్నాం. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు భయ్య, సూపర్గా ఉంది సినిమా. హైలైట్ అయితే సినిమా రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఈ సినిమా తర్వాతే, ఏ సినిమా లేదంటే లేదు. ఈ సినిమా తర్వాతే నెక్స్ట్ ఓజీ కూడా రావబోతుంది. మరి దాన్ని ఇంకా రికార్డులు బద్దలు కొడుతుందని ఓజీగా తెలియమర్చేస్తున్నాను. అందరికీ చెప్పవలసింది ఏంటంటే మన చిత్తూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా అందరూ పండుగ చేసుకున్నారు. దేశం అన్ని దేశాల్లో అందరూ పండుగ చేసుకున్నారు. ప్రపంచం మొత్తం దేశం అంతా పండుగ చేసుకుంటా ఉన్నాం. ఓకే, అందరికీ నమస్కారం. జై జనసేన, జై జై జనసేన. హరిహర వీరమల్లు అనే సినిమా కోసం ఇంత చెమ్మటి తడిలో కాదు, ఎండటి ఎండులో కూడా కొన్ని వందలు కాదు, మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వైపుగా ఎంతమంది అయినా సరే తన కోసం తను వెండి తెరపై కనబడితే చాలు అని ఎదురు చూసే అభిమానులు కావచ్చు, తను ఎదురు చూసే తన కోసం ఎదురు చూసే ప్రేక్షకుల కోసం కావచ్చు, తన కోసం ఎదురు చూసే కొన్ని వందలాది మంది ఈరోజు వెంకటేశ్వర స్వామికి దేశాల నుంచి భక్తులు వస్తారు. దేశాల కోసం ఈరోజు కోసం దేశాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశాల నుంచి వస్తారు. అదేవిధంగా ఇక్కడ మనం దేశంలో కాదు, ఆస్ట్రేలియాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, జపాన్లో కావచ్చు, ఆఖరికి మన శత్రు దేశంలో పాకిస్తాన్లో కూడా పవన్ కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒక నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఆ రోజు ఇంటర్నేషనల్ వైడ్గా 290 కోట్లు అన్నారు. ఈ రోజు నేను కాల్ ఎగరేస్తా 300 కోట్లు వస్తుంది. 300 కోట్లు మన పవన్ కళ్యాణ్. ఆయన ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా అన్నారు దేవుడని, అలానే కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నారు, శివుడు అన్నాడు, అందరూ అన్నారు. కానీ ఈరోజు
మానవ రూపంలో వచ్చిన ఒకే ఒక్క దేవుడు ఎవరైనా ఉన్నారంటే కొనిదెల పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మానవ రూపంలో వచ్చిన ఒకే ఒక్క దేవుడు ఎవరైనా ఉన్నారంటే అని కొనిదెల పవన్ కళ్యాణ్. ఆ రోజు మీరు గమనించారో లేదో, ఒకరోజు ప్రెస్ మీట్లో చిరంజీవి గారు చెప్పారు, నా తమ్ముడని నేను గర్వపడడం కాదు, నేను పవన్ కళ్యాణ్కి అన్నా అని చెప్పి ఈరోజు గర్వపడుతున్నా అని చెప్పి మోడీ గారు పవన్ కళ్యాణ్ ఒక పక్క, చిరంజీవి ఒక పక్క చేతులు ఎత్తి చెప్పిన రోజు ఇలా కాలు దగ్గర చెప్పాడు. ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవిని చూసి పవన్ కళ్యాణ్ వచ్చారన్నారు. కానీ ఈరోజు చిరంజీవికి వేలల్లో ఉంటే పవన్ కళ్యాణ్కి లక్షల్లో ఉన్నారు. మన దేశంలో కోట్లలో, ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో. మన దేశంలో ఉండేదే మనకు తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారికి లెక్క లేదు అన్నంత ఏంటంటే అతనికి ఫ్యాన్స్ విధంగా లెక్కలేదు కాదు, ఆయన్ని ఒక దేవుడిగా కొలిచే దాంట్లో ఆయనకి ఈరోజు మీరు గమనించే ఉంటారు, అటు చూపించవచ్చు, పువ్వుల తండ్రిలో పాలాభిషేకం కిందకి చూపిస్తే వేలాది టెంకాయలు. ఆయనకి ఏ వెంకటేశ్వర స్వామికి అండి అన్ని పాలాభిషేకాలు ఉంటాయి, ఏ వెంకటేశ్వర స్వామికి అండి అన్ని టెంకాయలు ఉంటాయి, ఏ పరమేశ్వరుడికి అండి అన్ని టెంకాయలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ అనేవాడు కలియుగ దేవుడు. పవన్ కళ్యాణ్ అనే వచ్చే వ్యక్తి మన కొనదల పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకు, పేద మహిళలకు, ఆఖరికి ఎవ్వరు కూడా లెక్క చేయరు. ఇజ్రా అంటే ఒక చులకనగా చూస్తారు. అలాంటి ఇజ్రా కూడా ఒక్క ఇజ్రాకు ఉండే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చి ఈరోజు మన ఆంధ్రాలోనే కాదు ఎక్కడైనా సరే ఇజ్రా అంటే కాళ్ళు ఎగరేసుకొని చెప్పే ఒకే ఒక్క దేవుడు ఎవరైనా ఉన్నారంటే కొనదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి మన కొనదెల పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ హీరోనే కాదు, రియల్ స్టార్ దేవుడు కూడా. సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను బెంగళూరు యలంక నుంచి వస్తున్నానండి ఇక్కడికి. మాట్లాడమంటారా? సినిమా గురించి చెప్పాలంటే నేను పక్కా మెగా అభిమానిని. మేము ఇప్పుడు టికెట్ రేటు భయంకర భారీ అధిక్యంగా ఉన్నా మేము తీసుకొని వచ్చినాం. యాక్చువల్గా బెంగళూరు నుంచి వచ్చినాను, బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాం మేము. మెగాస్టార్ అభిమాని గారు అధ్యక్షుడు, బెంగళూరు యలంక సిటీ అధ్యక్షుడు అయినా స్టార్ జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పవన్ కళ్యాణ్ యలంక నుంచి, బెంగళూరు యలంక నుంచి వస్తున్నాం మేము. నా పేరు మోపూరు ధనంజయ రెడ్డి, నేను ఉండేది బెంగళూరులో. నేను బెంగళూరుకి యలంక ఏరియా మొత్తానికి చిరంజీవి పట్టణాధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ అంటే మంచికి మారిపోయారు. అతను ఎప్పుడూ డబ్బుల కోసం ఆలోచించే వ్యక్తి కాదు. అతని వెంట మేము అందరం ఉంటాము. అతనంటే మా ప్రాణము. ఆయన బతికినంత కాలం, ఆయన చచ్చిపోయినంత కాలం, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా, మేము చచ్చిపోయిన తర్వాత కూడా మేము పవన్ కళ్యాణ్కి వేరే అమ్మాయిగానే ఉంటాం. మంచి వ్యక్తి కాబట్టి. హరిహర వీరమల్లు సినిమా ఒక రేంజ్లో ఉంటుందని ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న మెగాస్టార్ కొనిదెల ఫ్యామిలీ అభిమానులందరూ ఆశిస్తూ ఉన్నారు. అదే మేరకు ఉంటుందని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాం. జై పవర్ స్టార్. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. మన గూడూరు పట్టణ పవన్ కళ్యాణ్ యువత టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు సినిమా ఇస్ గ్యాప్, బాస్ ఇస్ బ్యాక్. గత ఒక 7 years నుంచి బాస్ సినిమా ఈరోజు మన బాస్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా. మనందరికీ చాలా పండుగ రోజు ఈరోజు. ఇంకొక అరగంటలో జాతర స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు అయితేమి, వేరే మహిళలకి, మా మెగా ఫ్యామిలీ అభిమానులకు, సంఘం థియేటర్ ఒక యాజమాన్యం వాళ్ళకి ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆనంద విషయాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి విచ్చేసి చూసి సినిమాని ఆల్రెడీ
బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. బాస్ సినిమా అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి ఫోన్ చూడకుండా థియేటర్కి వచ్చి చూసి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యి సినిమాని ఇంకా ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కరించుకున్నాను. జై పవర్ స్టార్, జై హింద్. అందరికీ నమస్కారం. ఇంకొక అరగంటలో హరిహర వీరమల్లు జాతర మొదలవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవరే వెయిట్ చేస్తున్నాం. సినిమా అంటే ఇంకా అసలు పీక్స్ వెళ్ళిపోయింది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు 7 సంవత్సరాల నుంచి ఇప్పుడే మెయిన్ మనకి బెనిఫిట్ షో పడిందంటే ఈ సంవత్సరమే బెనిఫిట్ షో పడింది. 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒకరోజు ముందుగానే పండగ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి థియేటర్ యాజమానానికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ హరిహర వీరమల్లు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గూడూరు నియోజకవర్గ పవన్ కళ్యాణ్ యువత వైస్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటూ దండం పెడుతున్నాను. సినిమా 100కి 200% బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. పట్టుకో మారగొట్టు. గ్యాప్ తో వచ్చింది, సూపర్ డూపర్ హిట్. రెండోది మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత, అది కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఎంత పెద్ద హిట్ అంటే ఆ రేంజ్ మనం చెప్పలేం. ఆల్రెడీ మన ఇంటర్నేషనల్లో దుబాయ్ కానీ ఇలాంటి ప్రాంతంలో సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందంటే అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆంధ్రాలో ఈరోజు 9:30 గంటలకు సినిమా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఎంత సంబరాలు చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఆనందమైన ఉత్సవం. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ 3 కలిపితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా. దీన్ని ఖచ్చితంగా చెప్తాం. చాలా ఎగిరేసి ఈరోజు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు తిరగ రాసే రాతకి మార్పు రాతని తీసుకురావాలంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారే. ఇండస్ట్రీ మళ్ళీ చెప్తున్నా, ఇండస్ట్రీ బంపర్ సూపర్ డూపర్ హిట్ తీసుకుని వచ్చి రావడానికి సినిమా ముందుకు వచ్చిన సినిమా ఈరోజు బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నిర్మాత గారు ఎక్కడ ఒక రూపాయి తగ్గకుండా ఆయన కావాల్సిన విధానంగా ఆ సినిమా తీశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు మరియు దానిలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు మేము సలాం చేసుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్.